హాయ్ కిరణ్. హాయ్ సుప్రీం. ఇప్పుడు వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఒక డిఫరెంట్ వే అనుకోవచ్చు. సూపర్ మ్యాచ్ అసలుకి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఎక్కడ చూసినా ఇండియాలో ఇదే పేరు మారుమోగిపోతుంది. దీని గురించి అసలుకి ఆ కుర్రోడు ఆట అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కదా. అసలు అంటే నాకు తెలుసు మంచి పొటెన్షియల్ ఉన్న కుర్రోడు అని తెలుసు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అసలుకి మంచి ప్లే ఎప్పుడు చూస్తాను అబ్బాయి ఈ అబ్బాయి దగ్గర నుంచి అని. అంటే ఎదురు చూస్తున్నాడు ఆ అబ్బాయి ఈ మ్యాచ్లోనూ ఆ మ్యాచ్లో. అంటే కొంచెం సెట్ అవడానికి టైం పట్టింది కదా. అంటే 1.1 కోటి రూపాయలు పెట్టి ఆయన్ని కొనుక్కోవటం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బీహార్ నుంచి వచ్చాడు అబ్బాయి. 4 సంవత్సరం నుంచే క్రికెట్లో ప్యాషన్ ఉందని వాళ్ళ నాన్న ప్రోత్సహిస్తూ 9 సంవత్సరాల వయసుకే ఆయన్ని అకాడమీలో చేర్చాడంట. మళ్ళీ రంజీ ట్రోఫీ మొదలుపెట్టింది కూడా ఆయన 11-12 సంవత్సరాల వయసు నుంచి రంజీ ట్రోఫీ ఆడటం మొదలుపెట్టాడు. ఇంకో 2 సంవత్సరాల తర్వాతే ఇప్పుడు ఐపీఎల్లో అతి తక్కువ వయసు ఉన్న క్రికెటర్గా వచ్చాడు. ఇప్పుడు మరి మనం చూసుకుంటే సచిన్ టెండూల్కర్ కూడా చిన్న వయసు అనుకుంటా కదండి. చిన్న వయసు అయినా కొంచెం అట్లా పోలికలు కూడా కొంచెం మ్యాచ్ అవుతాయి. కానీ సచిన్ వచ్చింది యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 16 సంవత్సరాల్లో కొన్ని రోజులకండి. సో ప్రస్తుతం యంగెస్ట్ ఐపీఎల్ క్రికెటర్ అంటే వైభవ్ సూర్యవంశీ అనే, ఇంకెవరు లేదు. మనం చూసిన మ్యాచ్ ఏదైతే ఉందో, నేను ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్లో ఒక మ్యాచ్ చూసా. ఆఫ్రికన్ ప్లేయర్ గిల్గేస్ తందు చూసా. ఆ తర్వాత ఆ రకమైన విధ్వంసకరమైన బ్యాటింగ్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలే. కానీ ఫస్ట్ సెంచరీ తను చేశాడు. ఆ తర్వాత అంత స్పీడ్గా సెంచరీ చేయటం కానీ, అంత పర్ఫెక్ట్గా బ్యాటింగ్ చేయటం కానీ నిన్నే చూశాను. దీని గురించి ఏమంటారు? అప్పట్లో క్రిస్ గేల్ బ్యాటింగ్ ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో ఇప్పుడు ఇతని బ్యాటింగ్, ఇంకా ఇతనితో పాటు దిగే యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరు జోడీతో దిగుతారు ఎప్పుడు రాజస్థాన్ రాయల్స్కి. వీళ్ళ కాంబినేషన్ సూపర్. అసలుకి ఏ అలరిస్తారంటే ఇద్దరు. మొన్నటిదాకా యశస్వి జైస్వాల్ కొత్త గొప్ప ఆడి అలరించేవాడు. నిన్నటి మ్యాచ్లో అయితే అసలుకి వైభవ్ అసలు చెలరై, అంటే వాళ్ళ కోచ్కి దిగేటప్పుడే సార్ మ్యాచ్ మారుంగా అని దిగాడంట. అంటే సార్ నేను ఈరోజు కొడతాను అంటే ఎవరిని, బౌలర్స్ని కొడతాను అని కోచ్ని చెప్పి వచ్చాడంట. అయితే వాళ్ళ కోచ్ ఏమన్నాడంటే, ఓజా ఆయన పేరు, ఒరే కొడితే కొట్టావు కానీ కొంచెం చూసుకొని కొట్టు, మన అవుట్ అవ్వకూడదు, వికెట్ ఇవ్వకూడదు. ఇంకా నీ తోటోడు మన యశస్వి జైస్వాల్ ఉన్నాడు కదా, వాడితో మాట్లాడతా ఎలా ఆడాలి ఎలా ఏంటి అని కొంచెం మాట్లాడతా కమ్యూనికేషన్ చేస్తా ఆడు, మనకి వికెట్ ఇవ్వకూడదు అని చెప్పి పంపించాడు. ఆయన మ్యాచ్ అయిపోయి తిరిగి వచ్చేసరికి అసలుకి ఏమన్నా మళ్ళీ అడిగితే నాకు కొడతానని చెప్పాడు కానీ వీడు మరీ ఈ రకంగా కొడతాడని నేను అసలుకి కల్లోను కూడా ఊహించుకోలేదు. అక్కడ రాహుల్ ద్రావిడ్ వీల్ చైర్లో ఉన్న ఇంజూరీ రాహుల్ ద్రావిడ్ కూడా పైకి లేచి మరీ చప్పట్లు కొట్టాడు. అంతగా ఉత్సాహం కలిగించాడు అందరిలో. అసలు 15.5 ఓవర్స్కి 131 ఎంతో స్కోర్ ఉండింది. మ్యాచ్ మొత్తం 8 వికెట్లతో గెలిచింది రాజస్థాన్. 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆ లూజింగ్ స్ట్రీక్ అనేది ఒక్క మ్యాచ్కి అసలుకి తిరగదిప్పేశాడు ఈ వైభవ్ సూర్యవంశీ అనే కుర్రోడు. అసలుకి అద్భుతమై అసలుకి ఎంత 101 రన్నులు చేశాడు. ఆయన అవుట్ అయ్యేసరికి 38 బాల్స్లో 101 రన్నులు చేసి సెంచురీ మాత్రం 35 బాల్స్కే సెంచురీ చేసి ఒక ఇండియన్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచురీ చేసిన ఐపీఎల్ బ్యాట్స్మెన్, ఇంకా ఫాస్టెస్ట్ సెంచురీ చేసిన ఇండియన్గా పేరు తెచ్చుకున్నాడు. అస్సలకి సూపర్ అండి. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారో, అసలు ఆయన పర్సనల్గా ఎంత సంతోషపడి ఉంటాడు ఆ అబ్బాయి అనేది అసలు మనం ఎంత సంతోషపడ్డాం ఈ మ్యాచ్ చూసి. అసలు నిన్న ఆ మ్యాచ్ చూస్తుంటే ఏదైతే బౌలర్స్ ఉన్నారో, ఆపోజిట్లో బౌలర్స్ ఉన్నారో, ఒక్కొక్కరికి ఈయన అవుట్ చేయటం మా వల్ల కాదు అనే ఫీలింగ్లో స్పీడ్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ వీళ్ళు ఎంతమందిని ప్రయోగించినా కానీ ఏ ఒక్క బాల్ని వదలట్లా. కొడితే బౌండరీ. ప్రతి ఒక్క షాట్ తెలుసు ఆ అబ్బాయికి, ఏ బౌలర్ని ఎలా ఆడాలి అంత ట్రైనింగ్. అసలుకి ఆ అబ్బాయికి చెప్తున్నాను కదండి, 4 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ మీద అంత మక్కువ ఉండింది ఆయనకి, ఆ అబ్బాయికి. అప్పటి నుంచి వాళ్ళ నాన్న వీళ్ళు ఇదేదో టాలెంట్ ఉంది, ఇది మనం ప్రోత్సహించాలన్నట్టు అప్పటి నుంచి ప్రోత్సాహం చేయటం వల్ల ఇప్పుడు ఈ అబ్బాయి స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, మీడియం పేసు, ఎలాంటి ఆఫ్ స్పిన్, అన్ని లెగ్ స్పిన్ అన్నీ ఆడుతున్నాడు. అసలుకి అసలుకి ఆ షాట్లు కూడా నేను ఇప్పుడు కొత్త షాట్లు కూడా ఆడుతున్నాడు. అసలుకి ఎంత బాగుంటుందంటే ఆ అబ్బాయి బ్యాటింగ్ చూస్తుంటే. అసలుకి కొన్ని రన్స్ తీసినా కూడా అది ఆ అబ్బాయి ఆడే విధానం అది చూస్తే అసలు సూపర్. అసలుకి మ్యాచ్ చూస్తే ధన్యమైనట్టుగా అనిపించింది.
ఈరోజు మీరు ఇంటర్నెట్లో చూసుకుంటే నిన్న జరిగిన ఏ మ్యాచ్ అయితే ఉందో ఆ మ్యాచ్ చూడనోళ్ళు ఇప్పుడు ఈ మ్యాచ్ హైలైట్ల కోసం వెతుకుతున్నారు. అవునవును, అది నిజమేను. అసలుకి అసలు అలాంటి మ్యాచ్ మనం మిస్ అయిపోయామా అనేసి ఎత్తుకుంటాం. చాలా మంది యూట్యూబర్లు అయితే దాని క్లిప్పింగ్లు కట్ చేసుకొని మళ్ళీ రీమేక్లు చేసి దాని మీద కూడా వ్యూస్ సంపాదించుకొని బతుకుతున్నారు. అంత బాగుంది అసలు. సూపర్ మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రిటైర్ అయిన క్రికెటర్స్ కూడా ఎంతోమంది పొగిడిన వాళ్ళు అసలుకి. ఆ విధంగా అసలు మామూలుగానే ఫుల్ ఎంటర్టైనర్. అసలు నిన్న 11 సిక్స్లు 4 ఫోర్లు ఎవరైనా కొడతారు ఈ విధంగా. అసలుకి ఐపీఎల్లో ఈ విధంగా కొట్టడం అంటే అసలు ఐపీఎల్ అంటేనే ఫుల్ ఎంటర్టైనింగ్ షో. దాంట్లో అసలుకి మనం స్క్రీన్లో చూస్తున్నట్టుగా అక్కడ నేను స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్టే అసలుకి నాకు అసలు బౌలర్స్ని పట్టించుకోవట్లేదు. నేను ఇతని వైపే చూస్తున్నాను. ఎట్లాంటి బాల్ వస్తుందా అని కాదు, ఏ షాట్ కొడతాడా, ఎటు కొడతాడా, 6ఆ 4ఆ, ఇంతే నేను చూసుకుంటుంది. ఆ విధంగా ఉండింది మ్యాచ్. అసలు సూపర్ అబ్బా. అసలుకి మనకి పాత సినిమా ఒకటి ఉంటుంది, అతడు సినిమాలో తనిఖీల భరణి గారు అంటారు అనమాట, ఏంటంటే అసలు ఏం కొట్టాడురా, ఏది పూలు పూలు అదే పూలతో మాలల్లుతున్నట్టు, మొక్కకి అంటు కడుతున్నట్టు అంత చక్కగా ఆడాడు. అవును, అసలుకి ఆ చాకచక్యం అసలుకి ఎట్లా నేర్చుకున్నాడో, ఆయన వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నాడో లేకపోతే ఆయనకి స్వయంగా వచ్చి, అంటే చెప్తున్నారు కదా చిన్నప్పటి నుంచి టాలెంట్ ఉందని. మరి అది దేవుడు పుట్టుక దగ్గర నుంచి వచ్చిన విద్య. మరి ఎట్లాగైనా సరే కానీ మనల్ని అయితే మనమైతే అసలు అదృష్టవంతులమే. అట్లాంటి బ్యాట్స్మెన్ మనల్ని చూడగలుగుతున్నాం మన జీవితంలో. ఒక పార్టీ చేసుకున్నలాగా అనిపిస్తుందండి నాకైతే. అంత సంతోషంగా ఉంది ఆ మ్యాచ్ చూస్తే. అదేవిధంగా ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఏ ఐపీఎల్ జరిగినా కానీ ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎలాంటి బహుమతులు కూడా ఇవ్వాలి. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇవ్వలేదు. బట్ నిన్న రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆ పిల్లవాడికి ఎవరైతే ఉన్నారో వైభవ్కి 10 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించింది. ఎందుకు ఇలాంటి 10 కోట్లు ఇవ్వాలి ఆ అబ్బాయికి? అసలుకి 14 సంవత్సరాల్లో ఆ అబ్బాయి చేసే సాహసాలు, సంపాదించుకున్న డబ్బులు అసలుకి చాలామంది యువతకి ఎంతో ప్రేరేపణ, చాలామంది తల్లిదండ్రులకి ఎంతోమంది ఒక మార్గదర్శనం చూపించిన వాళ్ళలాగా తయారయ్యాడు. అసలుకి రాజస్థాన్ వాళ్ళకి ఎంత పేరు తెచ్చాడండి అసలుకి. ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఏదో జైపూరో అట్లాంటి ఉదయ్పూర్ అట్లాంటి 2-3 ప్రాంతాలను చెప్పుకోవటం తప్పితే మనకు పెద్దగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ బ్యాటింగ్ కూడా అంతే ఎప్పుడో ఒకసారి హైలైట్ అవుతారు తప్పితే, అలాంటి వాళ్ళకి పేరు తెచ్చాడంటే అసలు వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు. రాజస్థాన్ టీంతో పాటు తన రాష్ట్రమైన పంజాబ్కి కూడా తెచ్చాడు తను పేరు. తన రాష్ట్రం పంజాబ్ కాదు, అందరు అనుకుంటారు పంజాబ్ అని. తన రాష్ట్రం పంజాబ్ కాదు, తను బిహారీ. ఆ అబ్బాయి పుట్టింది చిన్న పల్లెటూరులో, బీహార్లో చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఆయన పక్క బీహార్ అబ్బాయి. ఆ అబ్బాయితో దిగే యశస్వి జైస్వాల్ ఆయన యూపీ అబ్బాయి. వీళ్ళిద్దరు మంచి కాంబినేషన్ కుదిరి అసలు మనల్ని అయితే సూపర్ ఎంటర్టైనింగ్. మనం ఎప్పుడు అనుకోండి నార్త్ వాళ్ళు అది ఇది చూడండి, మన నార్త్ వాళ్ళే మనల్ని ఎంత గర్వంగా చేసేటట్టు చేశారో, ఎంత బాగా ఆడారు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఈ వైభవ్ రానున్న కాలంలో ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి, ఎందుకు రాడు? ఇంత బాగా అసలు నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతనే నేను పొగిడేస్తున్నారు. అసలు టెండూల్కర్ తర్వాత లేకపోతే ఇంకెవరైనా తర్వాత ఇతనే అని పొగిడేస్తున్నారు. అసలు డౌటే లేదండి దాంట్లో. 100%. నెక్స్ట్ ఇంక ఐపీఎల్ అయిపోవటానికి వేచి చూడండి. అసలు నాకైతే అయిపోవాలని కూడా అనిపించలేదు. కానీ ఒకవేళ అయిపోయిన తర్వాత 100% ఇండియన్ క్రికెట్ టీంలో ఆడటం, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడటం, డొమెస్టిక్ మ్యాచెస్ ఆడటం కంపల్సరీగా ఆడి తీరుతాడు. అసలుకి డిసప్పాయింట్ చేయడు. ఆ అబ్బాయి ప్రెషర్ను కూడా ఎంత చక్కగా, అంటే ఇది చూడండి, ఇప్పుడు ఆయన ఇండియన్ క్రికెట్ టీంతో ఆడట్లేదు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో ఆడుతున్నాడు. అంటే ఎంత దేశాల వాళ్ళతో అన్ని దేశాల వాళ్ళతో అంటే ఎంత ప్రెషర్ ఉండి ఉంటుంది. మొన్నటిదాకా రంజీ ఆడాడు. రంజీ అంటే మన వాళ్ళే ఉంటారు, ఇండియన్సే ఉంటారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ సీజన్డ్ ప్లేయర్స్, అంటే ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్స్తో కలిసి, ఎంతో వయసు పెద్దవాళ్ళతో కలిసి ఎంత ప్రెషర్, అంటే వాళ్ళ టీంని కూడా మనం మెచ్చుకోవచ్చు, వాళ్ళ కోచ్ని కూడా మనం మెచ్చుకోవచ్చు. అంత సపోర్ట్ చేయబట్టి కాబట్టి ఆ అబ్బాయి అంత బాగా ఆడగలిగాడు. ఆ సపోర్ట్ కనుక అంటే మన ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఎదగలేమంటారు చూడండి, అదేవిధంగా ఆయన టీంలో ఆ సపోర్ట్ కనుక లేకపోతే అంత కాన్ఫిడెన్స్తో అంత బాగా అసలుకి ఆడుండేవాడు. కష్టమండి ఆడటం. అది వాళ్ళ టీంని కూడా మెచ్చుకోవచ్చు, ఇంకా అతన్ని కూడా మెచ్చుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ ట్రోఫీ ఏదైతే ఉందో, ఈ కుర్రోడు ఆట తీరుని బట్టి చూస్తుంటే ట్రోఫీ కొట్టే అవకాశం ఉందా రాజస్థాన్? ఇదే ఫామ్లో కనుకుంటే ఇంకా మన ఫేవరెట్ టీమ్స్ అన్నిటిని మనం మర్చిపోవాల్సిందేను. మర్చిపోయి ఇంకా రాజస్థాన్ రాయల్స్నే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.
మరి చూడాలి. కానీ ఆ, తను మాత్రం ఫేవరెట్ అయిపోయాడు అందరికీ. అసలుకి టీమ్ ఫ్యాన్స్ అన్ని ఒక్క మ్యాచ్ ఒక మ్యాచ్ అనే కాదు, ఎప్పటినుంచోను అందరూ వేచి చూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌తో అసలుకి వేరే టీమ్ ఫ్యాన్స్ గూడా ఇతని కోసం ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎంతోమంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కలిగింది కంపల్సరీగా. ఓకేనండి. చూద్దాం రానున్న కాలంలో ఇంకా మంచి మంచి మ్యాచ్‌లు చూడాలని, వాళ్ళు ఆడాలని, మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామండి. సుప్రీం.